ప్రెగ్నెన్సీకి మీరు ఎలాంటివి వాడాలి, ఏంటి, హెయిర్, స్కిన్ హెల్త్ వీటికి సంబంధించి కూడా త్వరలో నేను వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. దానికోసం మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో మెయింటైన్ అవర్ సెల్ఫ్. జుట్టు ఉంటేనే ఎంతో కొంత అందంగా కనిపిస్తాం. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా. అవన్నీ వేసుకుంటే జుట్టు ప్రస్తుతానికి ఇలా ఉంది. రేట్ చేసినంత బాగా వేరే లిప్ బామ్ కూడా చేయలేదు. ప్రెగ్నెన్సీలో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాడాను. అండ్ ఈవెంట్స్ ఉన్నాయి ముందు అన్నప్పుడు నేను ఈ మాస్క్ అయితే పెట్టుకుంటాను. సో నేను ఇంట్లో ఏదైతే వాడుతున్నానో మీకు అదే జెన్యూన్ గా చూపిస్తాను. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థింగర్ థాట్స్. సో ఎస్, ఇట్స్ ఎ వీకెండ్ స్పెషల్. అండ్ నా హెయిర్ చూసారా గడ్లా అయిపోయిందనమాట. సో ఐ వాంట్ టు మేక్ దిస్ సమ్ హెల్దీ. నేను నా హెయిర్కి రెగ్యులర్గా పెట్టే ఒక హెయిర్ ఫుడ్ రెసిపీ ఈరోజు మీతో షేర్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్, దిస్ ఇస్ నాట్ అన్ అట్ ఆల్ ఆయిల్డ్ హెయిర్. సో ఇది ఆయిల్డ్ హెయిర్ అయితే కాదు, జస్ట్ నార్మల్ హెయిర్ అనమాట. నేను హెయిర్ వాష్ చేసి దగ్గర దగ్గర ఒక 4-5 డేస్ అయిపోతుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇట్స్ గెటింగ్ స్వెటీ. అందుకోసం ఇవాళ హెయిర్ ఫుడ్ పెట్టి హెయిర్ వాష్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దిస్ హెల్ప్స్ యూ అలాట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ మెయింటెనెన్స్, హెయిర్ రూట్ స్ట్రెంథనింగ్కి, అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాలికల్స్ అంత గట్టిగా ఉండడానికి, తర్వాత హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు. చాలా 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 బాగా పనిచేస్తుంది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి అండ్ ఐ విల్ షో యూ ద ప్రాసెస్. ఇది పొద్దున్నే కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు హైడ్రేట్ మై లిప్స్, కొంచెం మాయిశ్చరైజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను నేను వాడిన ప్రోడక్ట్ వల్ల నా లిప్స్ డ్యామేజ్ అయ్యాయని. ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కంపల్సరీ చూడండి. బికాస్ ఏ ప్రోడక్ట్ కొనాలి, ఏది కొనకూడదు అనేది మీకు తెలుస్తుంది. అండ్ దిస్ ఇస్ హోమ్ మేడ్ కౌ ఘీ. నేను లిప్స్కి మార్నింగ్ లేవగానే ఇదే పెడతాను ఫస్ట్. నాకు తెలిసినంత వరకు ఎన్ని లిప్ బామ్స్ మనం వాడినా సరే పొద్దున్నే కౌగి అనేది లిప్స్కి అప్లై చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది హైడ్రేట్ చేసినంత బాగా వేరే లిప్ బామ్ కూడా చేయలేదు, అదైతే కన్ఫర్మ్ గా చెప్పగలను నేను. యాక్చువల్లీ ఇట్స్ గెటింగ్ హీల్డ్, కొంతవరకు అయింది, ఇంకా కొంచెం ఉంది. సో ఆ వీడియో చూడండి, నా లిప్స్ ఎందుకు ఇలా అయిపోయాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. జస్ట్ వెరీ సింపుల్. మీరు మీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసినప్పుడు పొద్దున్న లేవగానే ఆఫ్టర్ బ్రషింగ్ తర్వాత సింపుల్గా ఇది పెట్టేసుకుని కాఫీ తాగండి. సో ఇది లోపలికి వెళ్ళినా కూడా ప్రాబ్లం అవ్వదు. ఆ వీడియో కూడా చేయడానికి హోమ్ మేడ్ లిప్ బామ్ అండ్ డార్క్నెస్ పోవటానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు చూసారు కదా ప్రీవియస్ వీడియోలో, ఇదంతా కూడా డార్క్ అయిపోయింది. సో ఇంతవరకు హీల్ అయిందంటే దానివల్లే అనమాట. అండ్ ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మంది అడుగుతున్నారనమాట నా హెయిర్ కేర్ కి సంబంధించిన వీడియో చేయమని చెప్పి. సో అందుకనే ఇవాళ ఇది చేస్తున్నాను. ఎవ్రీ వీకెండ్ చేయను, ప్రతి వీక్ కి ఒక రెసిపీ అయితే యూజ్ చేస్తా. లాస్ట్ టైం ఒకటి షేర్ చేశాను మీతో, ఫ్లాక్ సీడ్స్ కి సంబంధించి. అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కుదిరితే అది కూడా చూడండి. అండ్ ఇవాళ చేసేది మాత్రం ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ముందు అన్నప్పుడు నేను ఈ మాస్క్ అయితే పెట్టుకుంటాను. సో దానివల్ల హెయిర్ స్మూత్నింగ్ చాలా సిల్కీగా బాగుంటుంది. కుదిరితే మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. యాల్స్ గుడ్నెస్ వాళ్ళది హైబిస్కస్ ప్లస్ మేతి కాంబినేషన్ లో ఉన్న హెయిర్ మాస్క్ అన్నమాట. సో ఇది డైరెక్ట్ గా కలిపేసుకోవడం కాదు, నేను ఎలా కలుపుకుంటానని మీకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఈ రోజు నేను ఫ్రెష్ గా ఓపెన్ చేసిన ప్యాకెట్. ఇది ఇవాళే వాడడం అయితే కాదు, నేను ఆల్రెడీ ఇది వాడాను. నా పోస్ట్ ప్రెగ్నెన్సీలో, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాడాను. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఖచ్చితంగా వాడతాను. బికాజ్ ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇంత జుట్టు ఉందంటే మామూలు విషయం కాదు. కేవలం ఈ హెయిర్ మాస్క్స్ నేను ఎవ్రీ వీక్ ఒకటి వాడతాను. బట్ రెగ్యులర్‌గా మంత్లీ ట్వైస్ అయితే ఇది ఖచ్చితంగా వాడతాను. ఎందుకంటే నాకు దీని రిజల్ట్స్ చాలా బాగా నచ్చాయి. అయితే మాత్రం చాలా చాలా బావుంది. సో ఇది నేనెలా వాడతాననేది కూడా మీకు చూపిస్తాను ఇవాళ. ఇది మీరు ఒక్కసారి కొనుక్కుంటే ఈజీగా 5 టైమ్స్
వచ్చేస్తది. అండ్ ఇది పర్పుల్‌లో అవైలబుల్ ఉంటది. ఆల్స్ గుడ్‌నెస్ వాళ్ళది. మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తది. సో, కొద్దిగా మా ఇంట్లో నేచురల్ కోకోనట్ ఆయిల్ మా కజిన్ నవ్వుతుంది ఆ బాటిల్ చూసి. అంత ఆర్టిఫిషియల్‌గా ఒక బాటిల్ కొని మీ వీడియో కోసం అంత చేయలేను నేను. సో, నేను ఇంట్లో ఏదైతే వాడుతున్నానో మీకదే జెన్యూన్‌గా చూపిస్తాను. సో, కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా ఇందులో వేసేసా. నేను ప్రెజెంట్ ఈ పౌడర్‌లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి సరిపోయేంత. మన హెయిర్‌కి మాస్క్ వేసుకోవడానికి సరిపోయే కన్సిస్టెన్సీలో. తర్వాత ఒక రేంజ్‌లో హెయిర్ ఫాల్ అవుతది. సో, ఇది వాడితే వీక్లీ వన్స్ అట్‌లీస్ట్. ప్రెగ్నెన్సీ అయ్యాక రెగ్యులర్‌గా మనల్ని హెయిర్ వాష్ చేయనివ్వరు. 1 పాయింట్. సో, మంత్లీ ట్వైస్ అట్‌లీస్ట్ స్టార్టింగ్ 3 మంత్స్. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా హెయిర్ వాష్ చేయనివ్వలేదు. మంత్లీ ట్వైసే అలౌ చేశారు హెయిర్ వాష్ చేయడానికి. నాకు తెలిసి అందుకే ఇంకా ఎక్కువ జుట్టు ఊడిపోద్దేమో అని నా డౌట్. హెయిర్ స్కాల్ప్ క్లీన్‌గా లేకపోతే జుట్టు ఖచ్చితంగా ఊడుతది గదా! సో, నాకైతే దీనివల్ల చాలా మంచి రిజల్ట్సే కనిపిచ్చాయి. అండ్ ఇది ఒక నాన్ ప్రమోషనల్ వీడియో. సో, ఇదైతే ఇలా కలిపేసుకున్నాను నేను కంప్లీట్‌గా. కీప్ ఇట్ ఎసైడ్ ఫర్ 10 మినిట్స్ అట్‌లీస్ట్ మీరు కలుపుకున్న తర్వాత సోక్ చేసి పక్కన పెట్టండి. ఇలా కలిపిన దాన్ని. అప్పుడు కొంచెం వాటర్ పడతది మళ్ళీ. అప్పుడు మనం వాటరేసి కలుపుకుందాము. హెయిర్ అంతా చిక్కు తీసుకుంటున్నాననమాట. హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల యూజెస్ ఏంటని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం బాగా కంట్రోల్ అవుతది. చాలా బాగా కంట్రోల్ అవుతది హెయిర్ ఫాల్ ఉంటే. అండ్ నెక్స్ట్ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తది. బేబీ హెయిర్స్ గనుక మీరు చాలా డిఫరెన్స్ చూడొచ్చు. నాకు డెలివరీ అయ్యి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యాక పోస్ట్ ప్రెగ్నెన్సీలో హెయిర్ ఫాల్ అయిన తర్వాత ఒక రేంజ్‌లో ఊడింది జుట్టు. అంతా ఇంత కాదు. సో, ఫస్ట్ 1 మంత్‌లో. దాని తర్వాత నేను తీసుకున్న కేర్ వచ్చేసి ఈ హెయిర్ మాస్క్. తర్వాత ఇంకొక 2, 3 హెయిర్ మాస్క్స్ అన్నమాట. మా మమ్మీ సజెస్ట్ చేసింది. సో, అవన్నీ వేసుకుంటే జుట్టు ప్రస్తుతానికి ఇలా ఉంది. సో, మాక్సిమం లేడీస్ అందరికీ ఉండేది హెయిర్ మాస్క్‌లు పెట్టుకునేంత టైం ఉండదు. అండ్ తర్వాత అందరికీ లేడీస్‌కి ఉండే బేసిక్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. అండ్ దీనికి ఇంకొక కారణం కూడా దట్ వాస్ స్ట్రెస్. మనం స్ట్రెస్‌ని డీల్ చేయలేకపోవటం వల్ల కూడా జరుగుతదది. మాక్సిమం స్ట్రెస్ ఏదన్నా ఉంటే దాన్ని కట్ ఆఫ్ చేసేయండి. మీకుండదా అంటే నాకు కూడా ఉంటది స్ట్రెస్. ఎందుకంటే బేబీని చూసుకోవడం, హోమ్ మేకింగ్ అన్నీ. అండ్ క్విక్ ప్రెగ్నెన్సీస్ వల్ల మళ్ళీ ఇదంతా చాలా పెద్ద స్ట్రెస్సే మరి మెయింటైన్ అవర్ సెల్ఫ్. జుట్టు ఉంటేనే ఎంతో కొంత అందంగా కనిపిస్తాం. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా. సో, అందుకోసమే ఐ లవ్ మై హెయిర్. పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మీకు వాటర్ తాగదని చెప్తారు. బట్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. హైడ్రేషన్‌గా ఉంచండి. అది మీ హెయిర్‌కి కూడా పనిచేస్తది. నాట్ ఓన్లీ ఆన్ యువర్ స్కిన్. ఆ టైంలో జుట్టు మీద కూడా వాటర్ ఎక్కువ తాగడం చాలా చాలా హెల్ప్ అవుతదనమాట. అండ్ నా కంప్లీట్ ప్రెగ్నెన్సీలో నేను తీసుకునే హెల్త్ రెసిపీస్ కానీ అండ్ నేను ఏ డైట్ ఫాలో అయ్యాను అనే దానికోసం నాకు ఒకళ్ళు గైడ్ చేశారు కంప్లీట్‌గా. కుదిరితే మాక్సిమం వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ అందుకే వెయిట్ మెయింటైన్ చేయగలిగాను నేను. లేకపోతే చేయలేకపోదునేమో. సో, నేను హెయిర్ మాస్క్ పెట్టుకోవడానికి నాకు మా కజిన్ చాలా హెల్ప్ చేసింది. తనే కంప్లీట్‌గా హెయిర్ అంతా అప్లై చేసింది. తర్వాత నేను దానికి అప్లై చేశాననుకోండి. అండ్ యెస్, ఈ హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు చాలా చల్లగా ఉంటది. నేనైతే ఇది పెట్టుకున్నాక శుభ్రంగా పడుకున్నాను. ఆ 20 మినిట్స్ టైంలో నేను మంచిగా రెస్ట్ తీసుకున్నాననమాట. ఫైనల్లీ నా హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఆఫ్టర్ హెయిర్ వాష్ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఒక పని ఏంటంటే సీరం వాడాలి. మనం చాలా మంది సీరం స్కిప్ చేసేస్తాము. అండ్ ఐ యూజ్ దిస్ సీరం లారియల్ పారిస్ వాళ్ళది. సో, చాలా వచ్చాయి గానీ ఇది వర్క్ చేసినంత బాగా నాకేది పనిచేస్తున్నట్టు అనిపించలేదు. జస్ట్ టేక్ 3 డ్రాప్స్. ఇప్పుడు కొత్తగా హీట్ ప్రొటెక్టెంట్ వాడుతున్నాను గానీ, హీట్ ప్రొటెక్టెంట్ రాని టైంలో కూడా ఇదే హీట్ ప్రొటెక్టెంట్ నాకు. సో,
మీరు ఎప్పుడైనా సరే సీరం వెట్ హెయిర్ మీద అప్లై చేయడమే చాలా బెటర్. సో అది హెయిర్ అంతా ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఎండ్స్ మర్చిపోవద్దు. 10 మినిట్స్ అలా వదిలేస్తే ఎయిర్ డ్రై. నేను డైలీ యూజెస్కి అయితే మాత్రం బ్లో డ్రై కానీ అలాంటివి ఏమి యూజ్ చేయను. నార్మల్గా అలానే ఆరనిస్తాను అండ్ తుడవను కూడా మ్యాక్సిమం. అండ్ మీరు ఎప్పుడన్నా తుడిచేటప్పుడు కూడా ఇలా ఇలా రుద్దకూడదు, జస్ట్ టవల్తో ఇలా అద్దండి. ఇంతే, ఇలా అద్దితే మాత్రమే హెయిర్లో ఉన్న వాటర్ కాటన్ టవల్స్ సక్ చేసుకుంటాయి. మాక్సిమం మన దగ్గర ఉండే ఓల్డ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసినా పర్వాలేదు తుడవటానికి. ఎస్, అండ్ దిస్ ఇస్ డన్. నేనైతే హెయిర్ని ఏం చేయను. బేసిక్గా నా హెయిర్ స్ట్రక్చరే ఇంత లిటిల్ వేవీ ఉంటుంది. అది కూడా ఎక్కడైతే ఎడ్జెస్ కర్ల్ అయ్యో అది. నేను కంప్లీట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడానికి కూడా ఇష్టపడను. ఇది వరకు ఒకసారి చేశాను, బట్ బిస్కెట్ అయిపోయింది. అండ్ చూసారు కదా, హెయిర్ మాత్రం చాలా సిల్కీగా ఉంటుంది ఆఫ్టర్ హెయిర్ వాష్. మీరు అసలు ఏమి అప్లై చేయకపోయినా కూడా ఈ పౌడర్లో ఉన్న మ్యాజికే అదనమాట, మాస్క్లో ఉండే మ్యాజికే అదనమాట. అండ్ నేను ఇంకా ఏం ప్రోడక్ట్స్ అంటే షాంపూ, కండిషనర్ ఇలాంటివి ఏం వాడాను అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అండ్ కుదిరితే ఆ డిస్క్రిప్షన్లో అది చెక్ చేయండి. మీ లింక్స్ ఏవి కూడా కమిషన్ బేస్డ్ లింక్స్ కాదు. సో మీరు జెన్యున్గా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఎస్, ఈ ప్రోడక్ట్స్ అని నేను వాడి నాకు బాగా వర్క్ అయినవి మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీకి మీరు ఎలాంటివి వాడాలి, ఏంటి, హెయిర్, స్కిన్, హెల్త్ వీటికి సంబంధించి కూడా త్వరలో నేను వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. దానికోసం మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫర్ టుడే.